నిజంగా అలా మంత్రాలకు చింతకాయలన్న రాలితే రాలేయో గాని ఈనాడు మా మంత్రాల పేరిట జనాలను భయపెట్టే మాయగాళ్ళ వేషాలు ఎక్కువైనాయోల్లో మంత్రాల పేరుతోని జీవిడ్చినోళ్ళను కూడా ఇడిచిపెడతలేరు. ఇగో గీడ చూడుండ్రి, ఇంటాయన జీవిడ్చి పుట్టెడు దుఃఖంలో ఇంటోళ్ళుంటే ఏం చేసిండ్రో. ఇల్లుగాలి ఒకడేడితే అదే ఇంటికి పోయి సుట్టముట్టించుకున్నాడంట ఇంకొకడు. ఇగో అట్లనే ఉన్నది మాయబాద్లో జరిగిన చిత్రం చూతే. ఇంతకేందోలా ముచ్చటంటే కాట్నం కాడ బూడిద కాలంగా మిగిలిన బొక్కలు మాయమైనయట. బొక్కలంటే మళ్ళేందో అనుకునేరు, మనిషి కాలంగా మిగిలిన చితాభస్మాసం మాయం చేసిండట. ఆవు నేనన్నది మీరిన్నది నిజమే. మైబాద్ పట్నంలా విద్యుత్ శాఖ లైన్మెన్ గా పనిచేసే శ్రీనివాస్ అనేటి ఉద్యోగి గప్పట్ల కరెంటు షాక్ తోటి దావకంలా పడ్డాడు పాపం. 10 దినాలు సావు బతుకుల నడుమ కొట్లాడి 10 కిందనే జీవించిండట. మైబాద్ పట్నం ఇల్లందు రోడ్డు కాడున్న శ్మశాన వాటికలనే దహన సంస్కారాలు చేసిండ్రు. ఇక అటీటన దశదిన కర్మ అని బుధవారం శ్మశాన వాటికకు పోతే అస్థికలు కాదు గదా, కనీసం బూడిద కూడా లేకుండా ఎత్తుకపోయినట. ఆల కండ్లల్ల బూడిద గొట్ట ఎంతకు తెగించిండ్రో చూడుండ్రి. ఇక బద్మాషుగాళ్ళని ఏమనాలనో మీరే చెప్పుండ్రోలా. ఇంటాయనే జీవించి ఇంటోళ్ళంతా రండిలుంటే ఈలకు గిదేం పోయే కాలం, వాళ్ళు పాడైపోను. ఈ మంత్రగాళ్లకు అగ్గిదల్గా ఎవరికేం చేసి పాడుపడుతున్నారేమోనని భయపడుతున్నారు ఇప్పుడు శ్రీనివాస్ ఇంటోళ్ళంతా. మైబాద్ పట్నంలా ఇదేం కొత్త కాదట, ఇదివరకట్లా కూడా ఎత్తుకపోయినరట ఇట్లా కాట్నంలా బూడిద. ఇక మల్లో మల్క అట్లనే అయ్యేటాలకు శుద్ర పూజలు చేసేటందుకేనని అనుకుంటాండ్రు పట్నం పబ్లిక్. శ్మశానంలో సౌలతులు కూడా పెంచాలని డిమాండ్ చేస్తాండ్రు మున్సిపాలిటోలు. ఏదేమైనా ఆస్తికలను ఇంటోళ్ళు గంగల గలపకుండా చేసే పాపం. మరిగా ఇసొంటి కథ మల్లో తాపు కాకుండా పోలీసోళ్ళైనా దీని మీద దృష్టి పెట్టాలి అంటున్నారు.